అది నేను చెప్తే ఈ సంసార బంధాలన్నీ తొలుగుతాయి అట, నో గ్యారంటీ. ఈయనకి కూడా తెలియదు అవునా కాదా అంటే. పలికిద వేరుండుగాథ పలుకగనేలా అని సాధారణంగా ఇలా చదివేసుకుంటాం, మనకు అలాగే చెవుల్లో పడ్డారు. అది సరైనటువంటి విరుపు కాదు అని పెద్దలు అంటారు. ఏమంటారు అంటే, పలికెడిది భాగవతము, కాన్ఫిడెంట్గా చెప్పాలి. అది పలికెడిది భాగవతము, అట పలికించెడి విభుండు రామభద్రుండు. ఎవరయ్యా పలికిస్తారు అంటే రామభద్రుడు పలికిస్తాడు, గ్యారంటీ అది. అటనే పలికెదా, అలాగే పలుకుతాడు. భవహరమగు, అలా నేను పలికితే ఈ సంసార బంధాలన్నీ కూడా తొలుగుతాయి. పలికెద వేరు